హరి ఓం. నిర్వాణ షట్కము. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చౌయోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. 6వ శ్లోకం. అహం నిర్వికల్పో నిరాకార రూపో. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. అహం నిర్వికల్పో నిరాకార రూపః. అహం నిర్వికల్పః. నిర్వికల్పః అనగా ఏ వికారములు లేకుండగా ఉన్నటువంటి వాడు నిర్వికల్పుడు ఒక అర్థం. బ్రహ్మజ్ఞాని యందు ఏ విధమగు వికారములు అతని యందు ఉండవు. జీవుడుగా ఉన్నంతకాలం అనేక వికారాలు. ఆ జీవుడు అవిద్యాబద్ధుడై ఉంటాడు కాబట్టి అవిద్యకు వశమై జీవత్వమును పొంది ఉన్నటువంటి జీవుడు అల్పజ్ఞుడు, కించిజ్ఞుడు, పరిచ్ఛిన్నుడు, అవిద్యా వశీకరుడు, దేహ వ్యామోహం గలవాడు, ఇంద్రియములకు దాసుడు, విషయాలకు లాలసుడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అన్నీ అతనికి ఉన్నాయి జీవుడికి. అందువల్ల అతడు అన్నింటికీ కూడా లోబడి వికారాలు పొందేటువంటి వాడుగా ఉంటాడు. అన్ని వికారాలు జీవుని యందే వర్తింపబడుతూ ఉంటాయి. ప్రధానముగా మరి ఆ జీవుణ్ణి పట్టి బలవంతముగా లాక్కుపోయేటువంటివి గుణాలు. అరయకామక్రోధముల్ లోభంబు మోహమదమత్సరములు తరుగవెప్పుడు మనసునా నేనేమి చేయుదును నారాయణ అని చెప్పని అంటాడు. నేనేమి చేయుదును. ఆ విధంగా ఈ బలవంతంగా లాక్కుపోయేటువంటివిగా ఉన్నాయి గుణాలు. ఎంత వాటిని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా సందర్భం వచ్చిందా అని చెప్పనంటే అదుపు తప్పి మానవుడు వాటి యొక్క ప్రభావాలకు గురై లాక్కుపోబడుతూ ఉంటాడు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త సుఖీ నరః. కామక్రోధ ఉద్భవం వేగం. ఎవరైతే కామక్రోధముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వేగాలని ఏవి అణిసివేయగలిగి తన అధ్యయనంలో పెట్టుకుంటాడో అట్టి వాడట సయుక్త ససుఖీ నరః. అతడే సుఖవంతుడు అని చెప్పని అంటాడు. అందుచేత చూసినట్లయితే ఈ గుణాల యొక్క ప్రభావానికి గురి కాకుండా లోకంలో ఎవరూ లేరు. పెద్ద పెద్ద తపో సంపన్నులు కూడా సందర్భం వచ్చిందా అని చెప్పనంటే వాళ్ళ గుణాలకి మరి వశమైపోయి పరుగులు తీసేటువంటి వాళ్ళగా కూడా మనం పురాణ భాగాలలో చూస్తూ ఉంటాం. సింహ బలుడు, వాడు మహాబలుడు. విరాట్ నగరానికి వాడిదే పెత్తనం అంతా కూడా. మరి అలాంటి వ్యక్తి ఒక గుణానికి లోబడి చివరికి ఏమైపోయాడు, మాంసపు ముద్ద అయిపోయాడు నర్తనశాలలో. క్రోధం అదే గుణం, కామగుణం. కామక్రోధ లోభమోహ మద మత్సరాలు చెప్పుకొస్తారు కదా. మరి రావణ బ్రహ్మ కూడా సామాన్యుడు కాదు. గొప్ప తపో సంపన్నుడు, నవ వ్యాకరణ పండితుడు. విధంగా ఎన్నో కూడా చెప్పుకొచ్చే విధానం ఉంటుంది.
మరి ఆ విధంగా ఉన్నటువంటి విధానంలో కూడా చూసినట్లయితే కొన్ని గుణాలకు లోబడి ఉండడం కారణంగా లంకంతా కూడా నాశనం చేసుకోవటం జరిగింది. ఇట్లాగా చూసినట్లయితే మానవుణ్ణి అమిత వేగముగా లాక్కుపోయేటువంటివి గుణాలు, అవి వాటిని తట్టుకు నిలబడగలని చెప్పన్నట్లయితే ఒక బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమయ్యే అవకాశము. అంతర్ముఖుడై నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మజ్ఞాని అనేటువంటి అతడు నిర్వికల్ప, ఏ యొక్క వికారాలకు గురి కాకుండా, నిర్వికల్పుడై ఏ వికారాలకు గురి కాకుండా ఉండగలిగేటువంటి విధానము మరి అది బ్రహ్మజ్ఞానము ద్వారానే సాధ్యమవుతుంది తప్ప వ్యవహారములో ఉన్నటువంటి వారు మరి శాంతముగా ఉన్నప్పుడు మాట్లాడతాం కానీ ఇక అదుపు తప్పి వ్యవహారాలు కనుక వచ్చి పడ్డాయా అని చెప్పనంటే అక్కడ అన్ని పక్కన పెట్టేస్తాము, వాటిల్లో ప్రవేశించడమే జరుగుతుంది అనే మాట. అందుచేత ఇక్కడ నిర్వికల్ప, ఏ వికారములు లేకుండా ఉన్నటువంటి అని చెప్పి ఒక అర్థం తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే నిర్వికల్ప, నిర్వికల్ప, వికల్ప, వి అనేది ఉపసర్గ, నిర్ అనేది వ్యతిరేకార్థము, కల్ప అంటే సృష్టి. ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా లోకంలో ఎవరు చేస్తారు అంటే ఈశ్వరుడు చేస్తాడు. కల్ప అంటే సృష్టి. ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్ అంతటిని నిర్మాణం చేసేటువంటి అతడు ఈశ్వరుడు. మాయా ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఈ యొక్క నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్తు యొక్క నిర్మాణాత్మకముగా ఉంటుంది. ఇక ప్రాతిభాషికమై ఉన్నటువంటి జగత్తు నిర్మాణం చేసేటువంటి అతడు జీవుడు. ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ అని గీత చెప్పేటువంటి మాట. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్తౌ, ఇద్దరు పురుషులు ఉన్నారు, క్షరపురుషుడు అక్షర పురుషుడు. క్షరపురుషుడు ఈ దేహంలో ఉన్నటువంటి జీవుణ్ణి క్షరపురుషుడు అని చెప్పని అంటారు. మాయా అధిష్టానం కలిగి సర్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూపాన్ని ఈశ్వరుడు అని చెప్పని అంటారు. అందుచేత మాయా కార్యముగా ఆయన ఈ జగత్తు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కల్పాండ సృష్టి కాబట్టి ఈ పంచభూతాత్మిక విశ్వమంతా కూడా ఈ యొక్క ఈశ్వరుడు నిర్మాణాత్మకముగా చేసే విధానము ఉంటుంది. కాబట్టి ఈశ్వర నిర్మాణ విధానం అంతా కూడా మాయా కార్యమే తప్ప బ్రహ్మమునందు ఈ సృష్టి వ్యవహారము లేదు. బ్రహ్మము ఏమీ చేయదు. అందుచేత మరి ఆ బ్రహ్మమునందు ఏమీ కూడా చెప్పే అవకాశం లేదు. మరి వ్యవహారము అనేది చెప్పినట్లయితే అది ఈశ్వరుని యందు మాత్రమే ఉంటుంది. కనుక ఈశ్వరుడు సృష్టి స్థితి లయకర్తగా ఉంటాడు. ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి జగత్తంతా నిర్మాణం చేసేటువంటిది ఈశ్వరుడు. మరి అట్లాగే ఇక్కడ బెస్టిలో చూసినట్లయితే జీవుడు, అవిద్య ఉపాధితో ఉన్నటువంటి ఇతడు జీవుడు. లోపల ఉన్న చేతనం వల్ల బ్రహ్మమే, బ్రహ్మచేతనాశ్రయం ద్వారానే అన్నీ కూడా జరిగే విధానం. అయితే మాయ లేకుండా కార్యం కాదు, అవిద్య లేకుండా కార్యం కాదు. రెండు పరికరములు. కనుక వీటి యొక్క కార్యములలో ఈ జగత్ అనేటువంటి వ్యవహారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు మరి కల్ప నిర్మాణకర్తగా ఉన్నాడు. మరి జీవుడు ఊరుకున్నాడా అంటే వీడు చేస్తూనే ఉన్నాడు. ఆయన మట్టి నిర్మాణం చేశాడు, కుండల నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆయన బంగారం నిర్మాణం చేశాడు, వీడు ఆభరణాల నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా లోకంలో మెటీరియల్ ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులు తీసుకుని నిర్మాణం చేసే విధానం లోకంలో కనబడుతూ ఉంటుంది. కనుక మూలకములు అనేటువంటివి వాటిని ఆసరాగా చేసుకుని కొత్త కొత్త రకాలుగా నిర్మాణం చేసే విధానం అంతా కూడా జీవుడు చేసుకుంటూ ఉంటాడు. తనకు సౌలభ్యముగా అనుకూలముగా వాడుకోవటానికి అనుగుణ్యముగా ఉండే విధానం నిర్మాణం చేసేటువంటి సృష్టికర్త వీడు కూడా సృష్టికర్తే. ఈనాడు చూసినట్టు లోకంలో ఎన్నెన్ని నిర్మాణాలను చేపట్టాడో, ఎంతెంత గొప్పగా చేసుకుంటూ ఉన్నాడు మనం చూడవచ్చు. నగరాలు పెద్ద పెద్ద భవంతులు, ఎన్ని నిర్మాణం అంతా కూడా ఆ జీవుని యొక్క ఆలోచనల నుంచే జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద బ్రిడ్జులు కానీ మరి యొక్క చూసినట్టయితే లోకంలో అనేక నిర్మాణాలు అనేటువంటివన్నీ కూడా జీవుడు తన సంకల్పానుగుణ్యముగా తాను చేసుకుంటూ ఉన్నాడు, సౌలభ్య విధానముగా తాను చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇది కేవలం మానవ ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు మాత్రమే చేసుకునే విధానం మనం చూస్తూ ఉంటాం. ఇతర దేహాలలో కూడా మరి జీవుడు ఉన్నాడుగా.
ఒక మానవ దేహమే కాదుగా విశ్వంలో అన్ని దేహాలలో జీవుడు ఉన్నాడు. కానీ అక్కడ ఆలోచన విధానం మనం చూసినట్లయితే అంతగా డెవలప్మెంట్ కాల. అవి కేవలం ఒక ప్రకృతి యొక్క స్వభావానికి లోనై ఆ జీవన విధానం కొనసాగించుకోవడమే తప్ప ఒక నూతన విధానముగా నిర్మాణం చేసేటువంటి యొక్క విషయంగా చూసినట్లయితే ఒక మానవ శరీరము అన్నమాట. మానవ శరీరములో ఉన్నటువంటి యొక్క విధానములోనే ఒక చక్కటి ఒక అవగాహనాత్మకముగా ఆలోచన విధానము నిర్మాణ విధానం అంతా కూడా ఇక్కడ ఏర్పడింది మానవ దేహములో. అందుచేత ఈశ్వరుడు నిర్మాణకర్తే, జీవుడు నిర్మాణకర్తే. ఈశ్వరుడు ఏర్పడ్డా ఏం చెప్పారంటే భూమి రాపోవనలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి అష్టద అని స్వామి చెప్పొచ్చారు గీతలో. అష్టద 8 విధములుగా ఉన్నటువంటి యొక్క భిన్న నానా విధాయికాలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా నా నుండి ఏర్పడ్డట్లుగా స్వామి చెబుతున్నామన్నమాట. మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిరా మయా తతం ఇదం సర్వం ఈ నామరూపాత్మకమైనటువంటి యొక్క పంచభూతాత్మక విశ్వమంతా కూడా మయా నా చేత నిర్మాణం చేయబడింది అని చెప్పనే విధానముగా. కాబట్టి లోకంలో ఈ జీవుడు చేసేటువంటి యొక్క సృష్టి వ్యవహారం ప్రతి సృష్టి అని చెప్పి అనుకోండి. సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్రుడు చేశాడని చెప్పి అంటూ ఉంటాం కదా, త్రిశంక స్వర్గాన్ని. అట్లాగా లోకంలో సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి వాడు జీవుడు. కానీ మూలకాలు మాత్రం భగవంతుడు పెట్టినటువంటి ఈశ్వరుడు యొక్క విధానంగా ఉన్నటువంటి వాటిని వాడుకోవాలి. అయితే ఈ విధముగా నిర్మాణం చేసేటువంటి యొక్క జీవుడు గమనించాల్సి ఉంటుంది. ఇదంతా పరమేశ్వరుని యొక్క విభూతి, పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యము, పరమేశ్వరుని యొక్క మరి ఆ గొప్పతనము, పరమేశ్వరుని యొక్క కాంతి అన్నీని ఈ విధంగా గ్రహించగలిగినట్లయితే మానవుడు అహంకారాన్ని పొందే అవకాశం ముఖ్యంగా ఉండదు. అది అందుచేత భగవంతుని యొక్క విభూతి, ఈశ్వరుని యొక్క విభూతి విశ్వమంతా కూడా ఆ విధముగా ఉన్నటువంటి యొక్క వాట్ల నుంచి ఈ జీవుడు కొత్త కొత్త నిర్మాణాలను చేపట్టి చేసుకొస్తూ ఉన్నాడు. మరి ఈనాడు చూసినట్లయితే 20 ఏళ్ళు దాదాపుగా మనం చెప్పుకోవచ్చు. 20 ఏళ్లలో టెక్నాలజీ సైన్స్ అంతా కూడా ఎంత అభివృద్ధి చెందిందో మనం చూస్తూ ఉంటాం. మరి ఈ విధంగా కొత్త కొత్త నిర్మాణాలు వస్తున్నాయి అని చెప్పనంటే దాని మూలం ఏమిటని చెప్పని ఈశ్వరుని యొక్క పదార్థాలే మూలకాలుగా వైజ్ఞానికులు చెప్పేటువంటి 108 పదార్థాలు ఏమని చెప్పని అంటారు. ఆ 108 పదార్థాల నుంచి వాటిలో ఏ గుణాలు ఉన్నాయి, ఏ స్వభావం కలిగి ఉన్నదో, అవి వాటి యొక్క సమ్మేళనం చేత ఏ పదార్థాలు ఉత్పత్తి అవుతాయో అనేటువంటి విధానములో మానవుడు తన ఆలోచన ప్రవేశింపజేసి వాటి యొక్క సంయోగముల చేత అనేక కొత్త కొత్తటువంటి ఒక నిర్మాణ విధానాలని లోకంలోకి తీసుకొస్తూ ఉన్నాడు. 50 ఏళ్ళకు పూర్వం టీవీ లేదు, సెల్ ఫోన్లు లేవు, ల్యాప్టాప్లు లేవు, ఏరుకొరలు లేవు, ఏమి లేవు కదా ఆ కాలంలో. మరి చూసినట్లయితే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చేస్తున్నాయి. అంటే ఇదంతా జీవుని యొక్క నిర్మాణమే. అయితే ఈ జీవుని యొక్క నిర్మాణ విధానం ఏంటని చెప్పిన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన అనుగుణ్యముగా సృష్టి పదార్థాలని వినియోగింపజేసుకుంటూ ఉన్నాడు. సృష్టి పదార్థాలను నిర్మాణం చేసే శక్తి జీవునికి లేదు. సృష్టిలో ఉన్న పదార్థాలు ఈశ్వరుడు చేసినటువంటివి. అయితే వాటి యొక్క ఆశ్రాతో మరి కొత్త రకమైనటువంటి యొక్క రూపకల్పన చేసుకుంటూ జీవుడు వస్తూ ఉన్నాడు. అందుచేత ఇక్కడ చూసినట్లయితే సృష్టి వ్యవహార విధానములో ఈశ్వరుడు నిర్మాణాత్మకముగా ఉన్నాడు, జీవుడు నిర్మాణాత్మకముగా ఉన్నాడు. ఈ నిర్మాణ విధానముగా ఉన్నటువంటి ఇది కల్ప అంటే సృష్టి విధానము. ఇక్కడ జీవుడు చేసేటువంటి సృష్టి వ్యవహారం అని చెప్పన్నప్పుడు మరొక విధానం ఆలోచనలు. ఇప్పుడు చెప్పుకుంది వ్యవహారములో తనకు అనుగుణ్యముగా ఉండటానికి, వినియోగాత్మకముగా ఉండటానికి, సౌకర్యవంతముగా ఉండటానికి, సుఖముగా జీవన విధానం కొనసాగించుకోవడానికి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి యొక్క నమూనా తీసుకుని పదార్థాలని వినియోగాత్మకముగా తెచ్చుకుని వాడుకుంటూ ఉన్నాడు. అవి కూడా వాడి నిర్మాణాత్మకములో ఉన్నటువంటివి. ఈ ప్రకారముగా జీవుడు చేసేటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటి యొక్క సృష్టి, ఈ ఆలోచన విధానముగా నిర్మాణం చేయబడేటువంటివి భౌతికముగా ఉన్నటువంటి వినియోగాత్మక పదార్థములు. అందుచేత ఆయన సంకల్పం చేశాడు,
ఏకోహం బహుశ్యాం అని చాందోగ్యంలో పాదం వస్తుంది. ఏకహాహం బహుశ్యాం, నేను ఒక్కడిని అనేక రూపాలగుదునగాక అని చెప్పి అన్నాడట. అట్లా అనుకుని తా ప్రావిశతు, అనేక రూపాలలో తానే జీవుడుగా ప్రవేశించాడట. ఇది చాందోగ్యంలో ఒక మాటగా వస్తున్నటువంటి విషయము. అందుచేత ఇక్కడ ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా జీవుని యందు ఈశ్వరుని యందు ఉంటుందే కానీ బ్రహ్మము అనేటువంటి అంశము కాడ అక్కడ ఈ రెండూ లేవు. ఈ వ్యావహారికాత్మిక విశ్వము లేదు, ప్రాతిభాషిక విశ్వము లేదు. ఈ రెండు కూడా మరి జీవుని యందు అవిద్యా కార్యముగా ఏర్పడేటువంటివి, సంకల్పాత్మికముగా ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి వినియోగాత్మిక వస్తువులు. అటని ఈశ్వరుని యొక్క ఉపాధికు మాయా దాని ఆశ్రయముగా ఈశ్వరుడు చేసేటువంటి వ్యావహారికముగా ఉన్నటువంటి విశ్వ పదార్థములు. ఇదంతా కూడా ఎవరయ్యా చేసేదని చెప్పనంటే జీవుడు చేస్తాడు, ఈశ్వరుడు చేస్తాడు. జీవుడు చేసేటువంటి కల్పనాత్మిక విశ్వాన్ని ప్రాతిభాషిక విశ్వము అని చెప్పిన అన్నాం. ఈశ్వరుడు చేసేటువంటి యొక్క నామరూపాత్మిక విశ్వాన్ని వ్యావహారిక విశ్వము. కాబట్టి వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వము మనకు వినియోగాత్మకముగా వస్తుంది. జీవుని యొక్క ఆలోచనలు అనేటువంటి ప్రాతిభాషిక విశ్వం అది వ్యవహార యోగ్యముగా ఉండదు. లోన ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, ఆ ఆలోచనలే ఈ వ్యావహారిక వస్తు పదార్థాలతో ముడిపడ్డప్పుడు అవి మరొక రూపాంతరాన్ని చెందే అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అనేక మనం చూస్తున్నాం, మన గృహ నిర్మాణములు, మిద్దెలు, మేడలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఆలయాలు, మరి ఎన్ని రకాలైనటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటివి ఉన్నాయి అని చెప్పనంటే ఇవన్నీ కూడా జీవుడు కట్టుకుంటున్నటువంటి ఒక నిర్మాణాత్మక సృష్టి. ఇటు చేసుకునే సృష్టి అందంగా చేసుకుంటాడు, భవంతులు కట్టుకుంటూ ఉన్నాడు, బ్రహ్మాండముగా వాటి రంగులు వేస్తూ ఉన్నాడు, మార్పులు వేసుకుంటూ ఉన్నాడు, సౌకర్యవంతంగా చేసుకుంటూ ఉన్నాడు, వినియోగాత్మకంగా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన బంగారాన్ని ఇచ్చాడు, మనం ఏం చేసాం? ఆభరణాలు చేసుకుందాం. అమ్మగారు ముక్కుకు పెట్టారు, చెవులకు పెట్టారు, మెడలు వేసుకున్నారు, చేతులకు వేసుకున్నారు, కాళ్ళకి వేసుకున్నారు, అనేక రకాలుగా అవి ధరించి ఆనందపడుతూ ఉన్నారు. ఇట్లా మానవుడు తయారు చేసుకునేటువంటివన్నీ కూడా ఈశ్వరుని యొక్క పదార్థాల నుంచే తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇదొక విషయంగా మనం చెప్పుకుంటే, రెండవది ప్రాతిభాషికము అని చెప్పనంటే మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలు. ఇది సృష్టి, మనోసంకల్ప నిర్మాణాత్మిక సృష్టి. కనుక ఆలోచనలు అనేటువంటివి కేవలం అవి మనకేం చేస్తూ ఉంటాయి అని చెప్పనంటే అది సాధారణంగా వృధాగా వచ్చి పడేటువంటి ఆలోచనలుగా ఉన్నట్లయితే ఇవి దుఃఖపెట్టేటువంటివిగా ఉంటాయి. అవసరానికి మనస్సును వినియోగించి ఆలోచన చేసి ఆలోచనాత్మకముగా వాళ్ళు వ్యవహారం చేసుకుంటారు. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ, మరి లోకంలో సైన్స్ పరంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఆలోచనలను వినియోగింపజేసి వాటి ఉత్పత్తులు తీసుకువచ్చి సమాజంలో 10 మందికి ఉపయోగపడే విధానముగా వాళ్ళ ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయి. అవి కొంతవరకే ఆ విధంగా ఉండేది. కానీ చాలామందిలో ఉన్నటువంటి యొక్క ఆలోచన విధానాలు ఏం చెప్పనంటే అంత లెక్క ఎవరో కూడా చాలామందిగా పోరు. ఎక్కువగా అనాలోచితముగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచన ప్రపంచంలో మునిగిపోయి దాన్నే తలంచుకుంటూ ఉండేటువంటి యొక్క విధానము అది ప్రాతిభాషిక విశ్వం. మనస్సులో ఎప్పుడూ కూడా అనేక ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అవి ప్రాతిభాషిక జగత్తుగా, ప్రాతిభాషిక విశ్వముగా చెబుతారు. ఆ సంకల్పాలే మన స్వప్న లోకానికి కూడా అవి హేతువులుగా ఉంటాయి. మన స్వప్నం ఎందుకు వస్తుందని చెప్పనంటే మనసులో ఉన్నటువంటి సంస్కారాలు అభివ్యక్తమైనప్పుడు, ఆలోచనలకు ఏర్పడ్డప్పుడు స్వప్నం అనేది తోస్తూ ఉంటుంది. అది ప్రాతిభాషిక విశ్వము అని అన్నారు. కనుక జీవకల్పితమై తోసేటువంటి జగత్తు ప్రాతిభాషిక విశ్వము అని, ఈశ్వర కల్పితమై తోసేటువంటి జగత్తు ప్రాతిభాషిక విశ్వము అని చెప్పని, ఈ రెండూ కూడా బ్రహ్మమునందు ఉండవు. ఇది ఇక్కడ విషయం. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి అని భాగవతం చెప్పేటువంటి యొక్క మాట. అందుచేత ఈ రెండూ కూడా బ్రహ్మమునందు లేవు. అది అందువల్ల వాళ్ళు ఏమంటారు? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే మాట వాడారు. బ్రహ్మ సత్యం, బ్రహ్మమే సత్యము. కానీ జీవుడు చేసే వ్యవహారం కానీ, ఈశ్వరుడు చేసే వ్యవహారం కానీ రెండూ కూడా కల్పన మాత్రము.
అవిద్య మాయ ఉన్నంత వరకే ఆ రెండు ఉంటాయి. అవిద్య మాయ లేకపోయిందా అని చెప్పనంటే ప్రాతిభాషికము లేదు, వ్యావహారికము లేదు. ఈ రెండు లేనటువంటి యొక్క చోట ఏది ఉంటుంది? బ్రహ్మ